పెద్దగా పెద్దగా అలౌడ్. ఇక్కడనే ఉంటారా మన సిటీ ఎలక్ట్కి ఎన్ని బోర్లు? ఒకటే బోర్. బోర్ నీళ్ళు మొత్తం బోర్ నీళ్ళే. నల్ల నీళ్ళు ఇతర నీళ్ళు తాగటానికి 12 ట్యాంక్ వస్తుంది. బోర్ ఎంత ఎన్ని అడుగులు? బోరు నాకు క్యాప్టెన్ ఉంది. రోజుకి ఎంత ఎన్ని లీటర్ దాకా పట్టవచ్చు? రోజు 3 సార్లు వేస్తాం. ఎన్ని లీటర్ దాకా పట్టవచ్చు పిల్లలకి? పిల్లలు తాగుతాంట 12 లీటర్ 12 క్యాన్లు అయితే 1 లీటర్. పైన హాస్టల్ కూడా అయ్యింది. వాళ్ళ కాడ రోజు 2 క్యాన్లు నైట్ బట్టే. ఇంకా నీళ్ళని చెట్లకు వాడతాను. రోజుకి 2 రోజులు కొన్నాడు. 1 గంట సేపు చుట్టూ చెట్ల పైన వాటర్ ట్యాంకులు ఎన్నిసార్లు వస్తారు? 3 సార్లు వాష్రూమ్స్ కానీ ఇంకా ఏ వాడుతున్నారు? మిగతా అంతా వేస్ట్ అయిపోతుందా? వేస్ట్ ఏం లేదు సార్. అది బాబు ఇవన్నీ కడుక్కోవాలి కదా. బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకాలి, అది బాత్రూమ్ పోవాలి, కట్టుకోవాలి, వాషింగ్ చేయాలి, రూమ్ చూసుకోవాలి. మొత్తానికి అయ్యేవాళ్ళు మొత్తం చేయాలి. మొత్తం బట్టలు మనకి చెట్లకు కూడా వెనీళ్ళు పోస్తారా? చెట్లకు ఆగి మనకి ట్యాంక్ నీళ్ళే. ట్యాంక్ నీళ్ళు బోర్ నీళ్ళే. ఆ ట్యాంక్ నీళ్ళు రావు. ఏం లేవు. పెద్ద లీటర్ క్యాన్లు 2 ఉన్నాయమ్మా. క్యాన్లు ఉన్నాయి కదా. ట్యాంకులు అట్లాంటివి 2 ట్యాంకులు ఉన్నాయి కదా. అదే ఇప్పుడు మరి మీకు 10th క్లాస్ పైన చూసిందే ట్యాంక్. ఆ ట్యాంక్ అసలు 2 ట్యాంకులు ఉన్నాయి కదా. 3 సార్లు వేస్తుందా? రోజుకి 3 సార్లు వేస్తాం. ఇంకా రోజుకి 3 సార్లు అంటే లెక్కేసుకోండి. రోజు 3 అంటే 33, 90. ఇక చిన్నపిల్లగాలి కదా లీక్ అయిపోయింది. ఇంకుడు కొడతాం వరకు ఇక్కడ ఒకటి ఉంది కాడ చెట్ల మన మీద కొట్టే మూలకు ఇంకుడు కొడతాం. మన మీద అన్నీ ఆ మూలకు ఆడ జోన చెట్లు ఆడిపోతాయి. అన్ని పోయి స్లాబ్ పడితే నీళ్ళు వాడుతుంటాం. అన్ని 24 గంటలు వస్తుంది బోట్. మోటర్ వేసుకుంటూ 1 గంట కూడా అక్కడ 24 గంటలు వస్తుంది. ఎప్పుడు ఆడుతున్నాం సమ్మర్లో ఎక్కువ ఆడతాం. 24 గంటలు వస్తుందమ్మా ఇప్పుడే. కానీ సమ్మర్లో కూడా 24 గంటలు వస్తుంది. తగ్గాయి. అదంతా ఏం లేదమ్మా. అప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలాంటి మనకి వర్ష ఎండాకాలంలో జూన్లో మన మే నెల జూన్లో వర్షం ఉంది. ఇక్కడ వాటర్ తక్కువ అవుతుంటుంది కదా. అలాంటివి 24 గంటలు వస్తుంది అప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు మీకు బోర్ ఒకటే ఉందండి? ఒకటే బోర్ సార్. ఒకటే బోరు. నల్ల వాటర్ ఏమి రావేక? అంటే మున్సిపాలిటీ నుంచి మీకు ఏమో నీళ్ళు రావు? అంటే వస్తాయి కానీ మీకు కనెక్షన్ ఇచ్చుకోవాలి. అదేలేండి. ఎన్ని బావులు ఉన్నాయండి మాకు తీసుకోవడానికి, నల్ల వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి? ఇక్కడే ఉన్నాయా? 2 బావులా? ఓకే ఓకే. ఇప్పుడు మొక్కలు ఉన్నాయండి మీ క్యాంపస్లో? ఓకే. ఓకే. నిమ్మ చెట్టు ఇంకా
ఇంకా ఈ ఆ చెట్లు ఉన్నాయి సార్, ఆ చెట్లు ఓకే. ఇప్పుడు వీటికి రోజు నీళ్ళు పోస్తారా? 2 రోజులకు ఒకనాడు పెడతా, గంటన్నర పడుతుంది సార్. 2 రోజులకు ఒకసారి గంటన్నర పడుతుంది. మొత్తం అన్ని ఇప్పుడు ఎట్లా బోరేసి పెడతారా లేకపోతే ట్యాంక్లో నుంచి నీళ్ళ? ఈ బోర్ వేస్తాం, ఇక పైప్ కూడా బంద్ చేసి ఈ పైప్ మొత్తం క్యాంపస్ మొత్తం తిరుగుతుందండి, వెనక ముందు మొక్కల దగ్గరికి వెళ్ళిపోద్దా? మొత్తం అన్ని చోట్లకి వెళ్తుంది. ఓకే. మరి మీకు మంచినీళ్ళు అండి తాగడానికి? బయట నుంచి తెప్పించుకుంటారా? బయట నుంచి వచ్చి పోసిపోతారు. ఏది మినరల్ వాటర్ పోస్తారండి? ఓకే. రోజుకి ఎన్ని క్యాన్లు వాడతారండి? 12 క్యాన్లు. మీకు హాస్టల్ ఉందా? నైట్ వస్తారు, నైట్ స్టేయింగ్ మాత్రం వస్తారు. ఓకే, వెళ్ళిపోతారు. సండే ఉంటారు. ఓకే. వాళ్ళు ఉన్నప్పుడు ఎక్స్ట్రా పడతాయి. అదేలేండి. అదేలేండి. ఇప్పుడు మీకు లాన్ లాగా ఉంది కానీ లాన్ తడుపుతారండి? లాన్ లాగా గరికి ఉంది కదా, ఓ వాటర్ కొట్ట మొక్కలకు పోసేది 2 రోజులకు ఒకసారి. గడ్డి పోతుంది, 2 రోజులకు ఒకసారి కొడుతుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు పైన ఓవర్ హెడ్ ట్యాంకులు 2 ఉన్నాయండి? 2 ట్యాంకులు ఉన్నాయి. ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు? ఓహో, రోజుకు 3 సార్లు వేయాల్సిందే. బాగానే పడుతున్నారు అయితే. ఇంకా అండి, ఇంకా ఇప్పుడు ఈ పిల్లలు అంటున్నారు కదా, హాస్టల్ పిల్లలు అంటున్నారు కదా, మరి దోబి అట్లా ఏమైనా వాడతారా? దోబి అంటే చాకలు బట్టలు ఉతకడానికి సాకలం వచ్చి రోజు. ఓకే ఓకే, అదేలేండి. రోజుకి ఒకసారి ఒకసారి వస్తుందా? రోజు వస్తుందండి? ఓకే. ఎన్ని రూమ్లు ఉన్నాయండి ఇక్కడ? 6 రూమ్లు. కింద మధ్యలో 7 రూమ్లు. ఓకే. ఇప్పుడు వీటన్నిటిని రోజు మాప్ చేయడం కానీ వాటర్తో కడగడం కానీ చేస్తారా? ఓకే, మాప్ వేస్తారండి? ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయండి పిల్లలు వెళ్ళడానికి? వాష్రూమ్స్ ఎన్ని ఉన్నాయండి? గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉన్నాయి? లోపల కాదు, మామూలుగా వాష్రూమ్స్ ఒకటి, గర్ల్స్కి ఒకటి ఉంది. అయితే బాయ్స్కి పైన లోపల 7 ఉన్నాయి. అదే మొత్తంగా ఆ రూమ్ మాత్రం ఒకటి, కింద ఒక రూము, అంతే కదండి? మేము పైకి వెళ్ళి చూసినప్పుడు 2 కనిపించినాయి. ఓకే, అదే అదేండి. ఇప్పుడు బాత్రూమ్స్ రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు? రోజు 2 సార్లు చేస్తారా? కింద 3 సార్లు అంటే ఇక్కడ బ్రేక్ చేస్తారేమో. బ్రేక్ ఇచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తారు. ఎట్లా స్కావెంజర్స్ ఉన్నారండి మీకు? బయట నుంచి వస్తారా? ఓకే ఓకే. ఆవిడ స్కావెంజర్ లాగా పనిచేస్తుంది మీ దగ్గర, ఆయం లాగా స్కావెంజర్ లాగా. ఓహో, ఓకే ఓకే. వాటర్ పిల్లలు ఏమైనా వేస్ట్ చేస్తుంటారండి? ఊరికే పారబోస్తుంటారా? ట్యాపులు తిప్పేసి వెళ్ళిపోవడం అట్లా ఏమైనా చేస్తారండి? అదేలే అదేలే. ఇప్పుడు దాన్ని ట్యాపులు తిప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఎవరు నిలబడతారా మరి? చేతులు కట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు అక్కడ నిలబడతారా వేస్ట్ పోకుండా నీళ్ళు? ఓకే ఓకే. ఎట్లా ఉంటారు పిల్లలు? మంచిగానే ఉంటారండి? నీటి గురించి ఎట్లా? తాగేటప్పుడు ఎట్లా మీకు? అంటే క్యాన్లతో పట్టుకుంటూ ఉంటున్నారు కదా? ఓకే ఓకే. ఓహో, డ్రమ్ములాగా ఉన్నాయి, డ్రమ్ములో పోసుకుంటారా? డ్రమ్ములో మరి చిన్నపిల్లలు పోసుకుంటారా లేకపోతే మీరు పోస్తారా? వాళ్ళకి పోస్తారని చెప్పేసి మీరే పోస్తారా? అయితే నీళ్ళ గురించి మీరు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు, వృధా కాకుండా చూసుకుంటున్నారు. ఓకే. ఆ క్యాన్లు క్లీన్ చేస్తారండి? ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తారు. ఓకే ఓకే. ఓకే అండి, థ్యాంక్స్ అండి.